ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీర్పేట్లో పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి జరగాలన్న మంత్రి సబితా. చిత్తూరు జిల్లా యాదమరిలో బీజేపీ బహిరంగ సభ. రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సోము వీర్రాజు. ఘనంగా షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. గుంటూరులో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన హోంమంత్రి. నిర్వాహకులను అభినందించిన మంత్రి సుచరిత. విశాఖ జిల్లాలో గిరిజనులు అర్ధనగ్న ప్రదర్శన. ప్రభుత్వాలకు ఆదివాసుల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శ. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్లోని పెద్ద చెరువు కట్ట విస్తరణ, చెరువు సుందరీకరణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా అవాకులు చవాకులు పేలుస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని అన్నారు. భవిష్యత్ తరాల కోసం చెరువులను సుందరీకరణ చేపట్టడం జరుగుతుందని అన్నారు. ట్యాంక్లైన్కు వర్షపు నీటిని కలపకూడదు అని కాలనీ వాసులకి, ప్రజాప్రతినిధులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధిని ప్రతిపక్షాలు, కాలనీ వాసులు సహకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ధనలక్ష్మి రాజ్కుమార్, మేయర్, డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ ఈ అవకాశం చేయడానికి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, పైన ఆశీర్వదించిన భగవంతుడికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. దారి చేస్తున్న సందర్భంలో మొదటగా నేను వెళ్ళి ఒకటే అడిగాను, అంటే నా ప్రాంతం విడిచి సాము చేయొద్దు, ప్రజల అవసరాలను బట్టే మనం పనిచేద్దాం అనే దాంట్లో భాగంగా అక్కడ చెరువు మొదలుపెట్టిన తర్వాత మాకు కూడా ఆలోచన ఇచ్చి చెరువులని బ్యూటిఫికేషన్ చేయాలనే దాంట్లో భాగంగా ఈరోజు జిల్లాలు కూడా కానీ మీర్పేట చెరువు కానీ ఈరోజు ఈ పెద్ద చెరువు సంబంధించి ట్రంక్ లైన్ అడిగినప్పుడు 23 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు, వారికి ధన్యవాదాలు. దాంట్లో భాగంగా ఈరోజు 7 కోట్లతోని ఇది వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. తొందరలో దీన్ని కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. ఈరోజు జిల్లలగూడలో చెరువు చూస్తూ ఉన్నాం. మనకున్న దాంట్లో కొంత బాగా చేసే ప్రయత్నం చేస్తున్న దాంట్లో ఆ కొంత దానికి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మంత్రాల చెరువు సంబంధించి దాన్ని కూడా అదేవిధంగా చేయాలనే ప్రయత్నంలో భాగంగా మొదలు పెట్టబోతా ఉన్నాం. వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు ఈ పెద్ద చెరువు అనేది చాలా రోజుల నుండి కోరుతున్న సందర్భంలో దీన్ని కూడా బ్యూటిఫికేషన్, ఈ కట్టబెడలు చేయడం అనేది తీసుకోవడం జరిగింది. 7 కోట్లు ఈరోజు మంజూరు ఇవ్వడం జరిగింది. దాన్ని తొందరలో చేసి ప్రజలకు అందించడానికి ప్రజల ముందు ఉంటాం. దాంతోపాటు జిల్లాలు జల్పల్లి చెరువు సంబంధించి 9 కోట్ల రూపాయలు కూడా మంజూరు ఇచ్చారు మంత్రి గారికి. దాని తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి అధికారులు ఎవరైతే ముందుకు వస్తూ ఉన్నారో వాళ్ళకందరికీ సహకరించమని స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని అన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవన్నీ పూర్తి చేసి ప్రజలకు అందిస్తే తప్పకుండా పనిచేసిన వాళ్ళని ప్రజలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని అవసరం మనవి చేస్తూ, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల క్షేమం కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేద్దామని మా కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఆ విధంగా చేసి కాలనీ వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో, అన్ని విభాగాలలో అభివృద్ధి చేస్తున్న క్రమంలో హైదరాబాద్ పట్టణాన్ని, చుట్టుపక్కల ఉన్న ఏరియానంతా కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ పట్టణాన్ని విశ్వనగరంగా రూపుదిద్దాలని, హైదరాబాద్కు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని, హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కాలనీలలో, ఇక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న వాళ్ళందరికీ
మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేతనిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు అమలు చేస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 100 పథకాలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని, చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలని ధ్యాసతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ కుటుంబానికి ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపకుండా రౌడీయిజం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ సంక్షేమం చేస్తున్నది నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఇందాక బాబు చెప్పాడు, ఈ దేశంలో ప్రబల వర్గమైనటువంటి, దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ వర్గాలకి 27% జనాభా, 27% వాళ్ళు చదువుకునేటువంటి అన్ని వాటిల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చారు. ఈవేళ మరలా పార్లమెంట్ లో పెద్ద ఎత్తున బీసీలకి రిజర్వేషన్ ని సౌకర్యాన్ని కలిగిస్తూ మరొక తీర్మానాన్ని పాస్ చేశారు. ప్రపంచ భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ భారతదేశానికి ప్రధానమంత్రి భారతదేశాన్ని రక్షిస్తూ ప్రపంచ దేశంలో భారతదేశాన్ని అతి పెద్ద దేశంగా, అతి సౌభాగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్ది ఈవేళ భారతదేశాన్ని అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ అన్ని దేశాలు కూడా భారతదేశాన్ని గౌరవించేటట్టు చేసినటువంటి ప్రధానమంత్రి, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ. సంక్షేమం అంటే ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ లో, జాబ్ కార్డులో సంవత్సరానికి 100 రోజులు పని దినాలు కల్పిస్తూ 20,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇవ్వడం లేదా? మీరందరూ చెప్పాలి. ఒక ఇంట్లో ఎన్ని జాబ్ కార్డులు ఉంటాయి చేయొచ్చండి. ఎవరికైనా తెలిస్తే మా ఇంట్లో 1 కానీ 2 కానీ ఉందని. 2 కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 1 కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు. 2 ఉంటే 40,000 ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని, మీకు ఇచ్చే బియ్యం ఇవాళ జగనన్న ఆ వెహికల్లో తీసుకొచ్చి బియ్యం ఇస్తున్నారు వ్యాన్లో. ఆ బియ్యం కేజీ బియ్యానికి నరేంద్ర మోడీ ఎంత ఇస్తున్నారో మీకు తెలుసా? 33 రూపాయలు ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఎంత ఇస్తున్నారో చెప్పండి అందరూ కూడా. జగనన్న 1 రూపాయి ఇస్తున్నారు, మీరు 1 రూపాయి ఇస్తున్నారు. నరేంద్ర మోడీ ఎంత ఇస్తున్నారు కేజీ బియ్యానికి? వ్యాన్లో వచ్చేటువంటి బియ్యానికి నరేంద్ర మోడీ ఎంత ఇస్తున్నాడు? జగనన్న ఆటోలో తీసుకొచ్చిస్తున్నారు. ఇచ్చాం ఈ రాష్ట్రంలో, వైసీపీ వాళ్ళకి ఇచ్చాం, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చాం, అందరికి ఇచ్చాం ఎల్ఈడి బల్బు. ఎవరన్నా చూసామా మనం? ఈ పార్టీ ఆ పార్టీ నరేంద్ర మోడీ చూసాడా? బియ్యం 33 రూపాయలకి ఇస్తూ ఈ పార్టీ ఆ పార్టీ అని చూసాడా? ఇప్పుడు ఉచితంగా డిపోలో బియ్యం ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. నవంబర్ వరకు వైసీపీ తెలుగుదేశం చూసామా మనం? గుర్తు తెచ్చుకోబడ్డాను వైసీపీ వాళ్ళని. మీరు కట్ చేస్తారు, ఎవరిని కట్ చేస్తారు? మీరు కట్ చేసుకోండి ఏదైనా అవకాశం ఉంటే. ఎవరిని కట్ చేస్తారని అడుగుతున్నాను నేను. బుద్ధి ఉందా అని అడుగుతున్నాను నేను. ఈవేళ ఏం చేస్తున్నారు మీరు? అసలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, రౌడీజాన్ని నడుపుతున్నారా అని అడుగుతున్నాను నేను. ఇవన్నీ కూడా చేస్తూ మీకు సవాల్ చేస్తున్నా. ఈవేళ నేను ఈవేళ తిరుపతి నుంచి బెంగళూరు దాకా నేషనల్ హైవే ఎవరు వేస్తున్నారు? నరేంద్ర మోడీ వేస్తున్నారు. తిరుపతి నుంచి నాయుడుపేట వరకు 4 రోడ్లు ఎవరు వేస్తున్నారంటే నరేంద్ర మోడీ వేస్తున్నాడు. కావలి నుంచి కరిగిరి దాకా నరేంద్ర మోడీ వేస్తున్నాడు. ఎయిర్పేట నుంచి నగరగిరి దాకా నరేంద్ర మోడీ వేస్తున్నాడు. వెంకటగిరి పెంచలకోళ్ళ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. నూతన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా మన్నే కవితా నారాయణ యాదవ్, వైస్ చైర్మన్ గా తలసాని నారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేష్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ మార్గంలో అహింసయంగా తెలంగాణ రాజ్యం, తెలంగాణ ప్రాంతానికి కాబట్టి
ఏ ప్రాంతానికి ఏం చేస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది, ఏ కులానికి ఏం చేస్తే ఆ కులం బాగుపడుతుంది ఉద్దేశంతో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంది. కాబట్టి మీరు గమనించాలి, తెలంగాణ ముందు గర్భిణీలకు పండుగ ఇచ్చిగా, కళ్యాణ లక్ష్మికైనా, షాదీ ముబారకుడైనా, అదేవిధంగా రైతు బంధు ఎవరైనా ఇచ్చిన రైతులకు శుభాకాంక్షలు. వారు వారి బాధ్యత నిర్వహణలో రాణించాలని, ప్రత్యేకమైన ముద్ర వేయాలని చెప్పి నేను ఆశిస్తూ, మీకు మనందరికి ఆకలి నేర్పు నాకు పైకి చేతికి పట్టించింది. మరి నేను జస్ట్ 2 పంటలు ఎక్కువ కూడా 2 సంవత్సరాలు 4 కార్లు, ఏడాది 2 కార్ల పంటలు, 2 సంవత్సరాలు 4 కార్ల పంటలు పడంగానే ఎంత మార్పు అంటే, కొట్టొచ్చినటువంటి మార్పు అంటే మీరు ఊహించారు. అసలు మండల కేంద్రంలో గృహ నిర్మాణం పెరిగిపోయింది, షాపులు పెరిగినాయి, ఫర్టిలైజర్ షాపులు పెరిగినాయి, పనిచేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇవి కాక గ్రామాలలో రైతు కుటుంబాలలో పంటలు 4 కార్లు పట్టే వరకు వాళ్ళ పిల్లలకు తల్లిదండ్రులు నోట్ల పేరు పొందారు. ఇంట్లో అవసరమైన టీవీలు కొనడం, ఫ్రిడ్జ్లు కొనడం, వాషింగ్ మిషన్లు కొనడం, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనడం. అక్కడ ఒక మిత్రుడు 3-4 కలిసి మేము గుంటూరులో హోంమంత్రి సుచరిత స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. నగరంలో అన్ని హంగులతో తీర్చిదిద్దిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై హోంమంత్రి వ్యక్తం చేశారు. నేటి ఆధునిక యుగంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పారు. క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. ఆసక్తి ఉన్న వాళ్ల కోసం పలు స్పోర్ట్స్ కాంప్లెక్స్లను అందుబాటులోకి తీసుకువస్తున్న నిర్వాహకులను హోంమంత్రి అభినందించారు. ప్రారంభం చేసుకునేటువంటి నా చేతుల మీదుగా ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 1985లో 180 మంది విద్యార్థులతో ప్రారంభించబడినటువంటి ఈ కాలేజ్ 2012లో అటానమస్గా రూపొందించబడి మరి ఈరోజు భారతదేశంలోనే ఒక గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కళాశాలగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషం. మరి ఎక్కడైతే 180 మంది విద్యార్థులతో ప్రారంభించబడినటువంటి ఈ విద్యాలయం ఈరోజు దాదాపు 5200 మంది విద్యార్థినులతో ఇక్కడ చదువుకునేటువంటి గొప్ప అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మరి మనం చూస్తే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో అనేక మంది రూరల్ నుండి వచ్చేటువంటి విద్యార్థులు ఎక్కువ ఈ కళాశాలలో మరి చదువుకునేటువంటి అవకాశం, మరి వాళ్లకు ప్రతిభకు సానబట్టే విధంగా మరి అనేకమైనటువంటి ఇంజనీరింగ్ విభాగాలు ఉండడమే కాకుండా మరి వాళ్లకు కావాల్సినటువంటి ల్యాబ్, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కావాల్సినటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్, వాళ్ళు ప్రాక్టికల్ చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కల్పిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మరి దేశ స్థాయిలోనే అన్ని రంగాలలో పోటీ పడే విధంగా మరి ఇక్కడ తీర్చిదిద్దడం అన్నది చాలా సంతోషం.
మరి చాలా ఆదివాసుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పెదబాయలు మండలంలో అర్ధనగ్న నిరసన చేపట్టారు. సీఎం జగన్ ఆదివాసులకు ఏమిచ్చారో సమాధానం చెప్పాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము పృథ్వీరాజు ప్రశ్నించారు. ప్రభుత్వాలకు ఆదివాసుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలపై గౌరవం ఉంటే రాజ్యాంగంలో పేర్కొన్న చట్టాలను, హక్కులను 100% అమలు చేయాలని, అప్పుడే పాలకులపై ఆదివాసులకు గౌరవం ఉంటుందని అన్నారు. మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా తప్పుకోవడం సరైన విధానం కాదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా హక్కులు, చట్టాలు అమలవుతుందని, దీర్ఘకాలికంగా ఉన్న మా సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి అత్యంత మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన మా ఆదివాసుల కోసం ఏం చేశారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో గోచీల ప్రదర్శన చేయటం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు మాకు మిగిలిందేమీ లేదు, ఆదివాసులకి ఈ గోచి ముక్కయే మిగిలినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఈ గోచి ముక్క కూడా పీక్కునేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఉన్నాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ విషయం పైన ఆలోచన చేసి గిరిజనుల యొక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి కోరుతూ ఉన్నాం. అయితే ప్రధానంగా గత ఏడాది నేటికి 16 నెలలు అవుతుంది సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ను కొట్టివేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కోసం గిరిజనుల్ని ద్రోహం చేసేటటువంటి పద్ధతిలో 100% ఉద్యోగాలు స్థానిక గిరిజనులకి ఇవ్వలేమనేటటువంటి పద్ధతిలో సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మేము ఆదివాసుల కోసం మేము ఉన్నాం, మీకేం భయం లేదు, మేము రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టుకు వేస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు దాకా ఏం చేస్తుంది? మీనమేసలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విధానాల్ని మీరు మానుకోవాలి. ఈ మధ్య కాలంలో సాంఘిక సంక్షేమ ద్వారా ఒక ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏవైతే తీర్పు ఉన్నాయో ఆ తీర్పుకు అనుగుణంగానే మేము వెళ్ళగలుగుతాం తప్ప ఆదివాసులకు మేము న్యాయం చేసేటటువంటి పరిస్థితుల్లో లేదని చెప్తా ఉంది. మరి ఈరోజు గిరిజనులు ఏ రకంగా బతకాలి? ఈరోజు ఉద్యోగాలు లేక గిరిజన నిరుద్యోగులందరూ కూడా గౌరవప్రదమైనటువంటి జీవితం అనేటటువంటి గడపకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ కనిపించట్లేదా అని మేము చెప్తా ఉన్నాం. ఈరోజు పుష్పశ్రీవాణి గారు ఉప ముఖ్యమంత్రి మరి ఆదివాసుల దినోత్సవం రోజు గిరిజనుల యొక్క సమస్యల కోసం చర్చించి మా సమస్యలు ఏవేవి పరిష్కారం చేశారో చెప్తారని చెప్పేసి మేము ఆశపడ్డాం. కానీ ఈరోజు వచ్చి దింసా వేసేసి ఈరోజు ఆర్భాటపు ఉపన్యాసాలు ఇచ్చేసి వెళ్ళిపోవటం జరిగింది. మాకు కావాల్సింది మీ ఉపన్యాసాలు కావు, మా పొగడతలు కావు. ఏ అధికారం ఎవరు వచ్చినా సరే గిరిజనులకి పొగిడేవాళ్ళే తప్ప గిరిజనుల యొక్క హక్కుల్ని కాపాడి, హక్కుల్ని సంరక్షించి, హక్కుల్ని అమలు చేసేటటువంటి వాళ్ళు మాత్రం లేరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే మా సమస్యల్ని పరిష్కారం చేస్తుందని 2 సార్లు కూడా ఆదివాసులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితిని మాకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మరి మా యొక్క విశ్వాసాన్ని, మా యొక్క నమ్మకాన్ని ఈరోజు గంగలో కలిపేటటువంటి ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రపంచ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, కోవిడ్ నుంచి విముక్తి లభించేలా చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ గత 2 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను కోవిడ్ పూర్తిగా పోయే వరకు కొనసాగిస్తామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో సమావేశమయ్యారు. గో ఆధారిత ఎరువుల ద్వారానే పండించిన ఉత్పత్తులను స్వామివారికి నిత్య నైవేద్యం సమర్పించే కార్యక్రమం 100 రోజులకు పైగా కొనసాగుతుందని అన్నారు. శాశ్వతంగా కార్యక్రమం కొనసాగే ఏర్పాట్లు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. సామాన్య భక్తులకు సులభంగా, శీఘ్రంగా స్వామివారిని దర్శనం కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. కోవిడ్ కారణంగా భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా నిలిపివేసిన సర్వ దర్శనం 15 రోజుల్లో కొంత సంఖ్యలోనైనా పునరుద్ధరించే అవకాశాలు పరిశీలించేందుకు అధికారులతో చర్చిస్తానని చైర్మన్ వివరించారు.
సార్ పక్కకు వచ్చేసారు రండి భయ్యా ఎట్లా కూడా అవునండి ఓం నమో వెంకటేశాయ. విధంగా గో ఆధారిత వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకున్న నెపంతో ఈ యొక్క కార్యాచరణ స్టార్ట్ చేయడం జరిగింది సార్. పోయిన గోజాతులు ఏదైతే మనకి ఉన్నాయో ఆ గోజాతులను పెంపొందించి స్వామివారికి అవసరమైనటువంటి గోశాలలో ఉండే గోవులు అన్ని దేశీ గోవులు. వెంకటేశాయ. సో ఐ వెల్కమ్ ద చైర్మన్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీటీడీ నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ దళితులను మోసం చేస్తోందని టీడీపీ నేత చంటి ఆరోపించారు. దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయం ముందు టీటీడీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దళిత జాతిపై జరుగుతున్నటువంటి విషయాలన్నింటి మీద కూడా ఏ ఒక్క విషయం మీద కూడా ఈయన చర్యలు తీసుకోలేదు. దళిత యువకుడికి శిరోమండనం చేస్తే చర్యలు ఉండవు. దళిత యువతలకి అత్యాచారాలు చేస్తే వాటి మీద చర్యలు ఉండవు. దళిత యువకులపై దాడులు చేస్తే వాటిపై చర్యలు ఉండవు. దళితులంతా కూడా పూర్తిగా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు దళిత జాతి యువకులందరినీ కూడా యువకులు కానీ దళితులకు సంబంధించినటువంటి అన్ని వర్గాల వారిని కూడా ప్రజా వ్యతిరేకంగా నువ్వు చేసేటువంటి విధానాల్ని వాళ్ళు కనుక ఎండగడతా ఉంటే దాన్ని పూర్తిగా నిరోధించే ప్రక్రియలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాన్ని మేము పూర్తిగా నిరసిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క దళిత వ్యతిరేక విధానాల్ని మేము సాగనేమో. దళిత జాతి అంతా కూడా దళిత యువకులంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళిత జాతిపై జరిగేటువంటి జగన్మోహన్ రెడ్డి కుట్రలన్నీ కూడా తిప్పుకోవడమే కాకుండా నిన్న ఆపగలవు, నేడు ఆపగలవు, రేపు ఆపగలవు, ఎల్లుండి ఆపే ప్రసక్తి లేదు. నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క దళిత జాతి మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో నువ్వు జరిపేటటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన అరికట్టడానికి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కే పరిస్థితి సమయం ఆసన్నమైందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ నిన్న మరి మా నాయకుడు దాసరి ఆంజనేయులు మన రాష్ట్ర కార్యదర్శి ఆయన కూడా మరి కళ్ళు తిరిగి పడిపోయిన సందర్భం విజయవాడలో మరి అటువంటి సంఘటనలను కూడా నువ్వు బాధ్యత వహించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా దళిత జాతిపై కానీ దళిత యువకులపై జరిగేటువంటి దాడులను పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. వాళ్ళకి జరిగేటువంటి అన్యాయం పట్ల తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉండి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా దళిత జాతికి న్యాయం చేసే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మరి మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. మరి గత 2 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారన్న తీరుకు నిరసనగా మరి నిన్న విజయవాడలో దళిత ప్రతిఘటన ర్యాలీ పెడితే మరి దానికి ముందస్తు అనుమతి ఇస్తూ మరి వెంటనే దాన్ని సడన్గా రద్దు చేసి మరి దళితుల పట్ల ప్రవర్తన తీరును మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తాం. అటానమస్ సెంటర్గా నూజివీడు పీజీ సెంటర్ను తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నూజివీడు కృష్ణ యూనివర్సిటీలో అకాడమిక్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 45 సంవత్సరాలుగా చరిత్ర గల టీవీ సెంటర్కు పరిపాలన లేకపోవడం బాధాకరమని అన్నారు. విద్యపై ఉన్న మక్కువతో జమీందారులు ఈ ప్రాంతాన్ని విద్యా సంస్థలు స్థాపించి ఎంతో అభివృద్ధి చేశారని, వాషింగ్టన్ డీసీలో నూజివీడు క్లబ్ పెట్టడం గొప్ప విషయమని అన్నారు. నేటి తరం అవసరాలకు అనుగుణంగా విద్యాలయాలు మార్పులు చెందాలని, ఇంజనీరింగ్ విద్యలో ఇంటర్నల్షిప్ విద్య ద్వారా విద్యార్థులు నైపుణ్యం సంపాదించుకోవాలని చెప్పారు. 2 సంవత్సరాల కాలంలో ప్రాథమిక విద్యలో మార్పులు చేసి నిధులు మంజూరు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. కార్పొరేట్ స్కూల్లో ధీటుగా ప్రభుత్వ స్కూల్లో అనేక మౌలిక వసతులతో రూపాంతరం చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్, అప్పారావు, కృష్ణా యూనివర్సిటీ రిజిస్టర్ వైకే సుందర్, వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నూజివీడు పట్టణం నాకు కొత్త కాదు. దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక IIIT మొట్టమొదటిసారిగా నూజివీడులోనే ఏర్పాటు చేసిన సంగతి కూడా
మరి మనందరికీ తెలిసిన విషయమే. మరి అంత చరిత్ర ఈ యొక్క నూజివీడికి పట్టడానికి ఉంది. ఒక చక్కటి శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు, అది కూడా ఒక చరిత్ర. ప్రతాప్ వెంకటప్పారావు గారు మేమిద్దరం వారు చెప్పినట్లు 10 ఏళ్ళ నుంచి మరి ఈ యొక్క శాసనసభ్యులుగా ప్రయాణిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క పీజీ సెంటర్ ఏర్పాటు చేసి సుమారు 40-45 సంవత్సరాలు అవుతున్న పరిస్థితుల్లో చక్కటి పరిపాలన భవనం నిర్మాణానికి ఇంత సమయం తీసుకోవడం మాత్రం నిజంగా అర్థం కాని అంశం. ఒక ఘన చరిత్ర కలిగినటువంటి ఈ బిల్డింగ్, ఈ యొక్క రాజమహల్ ఒకసారి చరిత్ర చూస్తే కపిలేశ్వరం ఎస్టేట్ వారి రాజమహల్ ఇది అని చెప్తా ఉన్నారు. మరి ఈ రాజమహల్ని ఆ రోజు విద్యా అభివృద్ధికి విద్యాలయాలుగా మార్చాలని ఒక ఆలోచన రావడమే నిజంగా ఆ జమీందారు వారులకు విద్య మీద ఉన్నటువంటి మక్కువ. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారానే అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచన విధానానికి నిజంగా చేతులెక్కి మరి మొక్కాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అంత గొప్ప ఆలోచన చేసి తిరుపతి టీడీపీ నేతలు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. దళితుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వం దళిత వ్యతిరేక చర్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు. దళితుల ఓట్లతో గెలిచిన వైసీపీ వారిని అన్యాయం చేసేలా పాలన అందిస్తున్నారని మండిపడ్డారు. దళితుల ఓట్లతో అందలం ఎక్కి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించే అధికారం ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. దళితులు మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, దళితులు మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, దళితులు దగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, దళితులు దగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, దళితులు మోహన్ రెడ్డి, దళితులు మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, దళితులు నమ్మించి గొంతు కోసిన 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 జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, 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 దళిత ద్రోహి రెడ్డి, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. సీఎం 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 నిన్న విజయవాడలో రాష్ట్రంలో జరుగుతున్న దళితులపైన దాడులు చేస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోలేదని, అదేవిధంగా పోలీసులపైన చర్యలు తీసుకోలేదని నిరసిస్తూ దళిత ప్రతిఘటన ర్యాలీకి సమాయత్తమైతే అక్కడ ఆ ర్యాలీని అడ్డుకోవడం, ఆ ర్యాలీని అడ్డుకొని ఏదైతే ఒక కళ్యాణ మండపంలో అక్కడ ఉంటే ఆ కళ్యాణ మండపంలో నిర్బంధించడం, ఇదంతా కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే. ఈరోజు దళితుల హక్కుల్ని కాలరాచడం, ఒక ప్రశాంతమైన వాతావరణంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీర్పేట్లో పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి జరగాలన్న మంత్రి సబిత. చిత్తూరు జిల్లా యాదమరిలో బీజేపీ బహిరంగ సభ. రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సోము వీర్రాజు. ఘనంగా షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. గుంటూరులో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన హోంమంత్రి. నిర్వాహకులను అభినందించిన మంత్రి సుచరిత. విశాఖ జిల్లాలో గిరిజనులు
అర్ధనగ్న ప్రదర్శన, ప్రభుత్వాలకు ఆదివాసుల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.